హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలం నుండి నా నుండి ఎదురు చూస్తున్న శుభవార్తను ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను. నువ్వు నన్ను అడిగినటువంటి కోరిక చాలా న్యాయమైనది తల్లి. అంతేకాకుండా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నావు. నీ కోరిక నెరవేరాలి అని నన్ను పదే పదే కోరుకుంటున్నావమ్మా. నువ్వు అడుగుతున్నటువంటి కోరిక ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ వ్యక్తిపై నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు. ఆ వ్యక్తితోనే నీ జీవితం అంతా కూడా ముడిపడి ఉండాలని కోరుకుంటున్నావు. నన్ను పదే పదే అడుగుతున్నావు. అందుకోసమే నీకు సంతోషం కలిగించేందుకు ఈరోజు ఈ మాట చెప్పబోతున్నాను. నా మాటలపైన త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉంచు తల్లి. నా పైన విశ్వాసం ఉంచు. నువ్వు అడిగిన ఆ వ్యక్తితోటే నీకు బంధం కుదిరేటట్టుగా నేను చేస్తానమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి, నిన్ను నేను ఎప్పుడు కూడా నిరాశపరచను. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పటి వరకు కూడా ఎంతో ఓర్పుతోటి సహనంతోటి ఉన్నావు. అలాగే బాబా ఈ పని చేయగలడు అని పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నావు. మరి నేను అలాంటప్పుడు ఎలా నిన్ను నిరాశపరుస్తాను తల్లి? నీ ఆశ తీర్చకుండా ఎలా ఉంటాను? నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నీ దిగులు, చింత ఇక నుండి నేను నీకు దూరం చేయబోతున్నాను. నీ జీవితాన్ని సరిచేసే వారిని నీ కోసం నేనే నీ దగ్గరికి పంపబోతున్నాను. నీ సంతోషం కోసం నేను నీ దగ్గరికి పంపే వారి వలన నీ జీవితం ఆనందమైపోతుంది. ఇక నీ జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ హృదయంలో ఎంతో బాధను అనుభవించావు. జరిగినటువంటి సంఘటన పదే పదే తలుచుకుంటూ చాలా బాధను అనుభవించావు తల్లి. ఇక అయితే ఆ బాధ నుండి శాశ్వతంగా బయటపడేసేందుకు మంచి అవకాశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఇంక నుండి నీకు అన్ని మంచి రోజులే మొదలైనట్టే తల్లి. సంతోషకరమైన బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఈ సందర్భంలో నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆనందించేటువంటి ఒక మంచి మాటను నేను నీకు చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా. నీ సాయి తండ్రిని నిన్ను ఎన్నడూ కూడా తప్పటడుగు వేయనీయడమ్మా. నీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాను. నీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉండి నేను నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి. నేను నీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. బిడ్డ, ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. ఎందుకంటే నా బిడ్డవైన నువ్వు చేసే ప్రతి పని కూడా నేను గమనిస్తూనే ఉంటాను. నేను నీ హృదయంలోనే ఉన్నాను. నాకు తెలియకుండా, నేను చెప్పకుండా ఏ పని అయినా ఎలా చేయగలవు? నువ్వు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే నేను ఆ తప్పులను సరిదిద్దుతూ ఉంటాను. అటువంటప్పుడే నీకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను సంపూర్ణంగా నమ్మి నాకు నీ బాధ్యత అప్పగించిన తర్వాత నీకు కష్టాలు కలిగినా సరే నేను నిన్ను అంచిదారిలోనే ఉంచేందుకు ఎల్లవేళలా నేను నీకు తోడుగా ఉంటాను. నా పైన భక్తి శ్రద్ధలు గల వారికి, నన్ను సంపూర్ణంగా నమ్మిన వారికి వారి బాధ్యత నేనే తీసుకుంటాను. నా బిడ్డలకు సహాయం చేయడం, అడుగడుగున వారికి తోడుగా ఉండటం నాకు చాలా ముఖ్యమైన పని తల్లి. కనుక ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ దిగులు విడిచిపెట్టమ్మా. అతి తొందరలోనే నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక మంచి సంఘటన జరగబోతుంది. మాటను నేను నిలబెట్టుకుంటాను. నీ జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనను, మంచి మాట వినేలాగా నేను చేయబోతున్నాను. నువ్వు నా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను తల్లి. నీ జీవితానికి నేను ఒక చక్కటి దారిని చూపించబోతున్నాను. కనుక తల్లి, శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండమ్మా అని అయితే మన బాబా గారు చక్కటి సందేశాన్ని అయితే మనకి అనుగ్రహించారు. మన జీవితంలో సంపూర్ణంగా సాయి పాదాలను నమ్మిన తర్వాత మనం బాధలు అనుభవించినా సరే సంతోషాన్ని మనకి ఇవ్వడానికి బాబా గారు మనకు అడుగడుగున మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని అయితే మన బాబా గారు చక్కటి సందేశాన్ని అయితే అనుగ్రహించారండి. బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశంలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. కథని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడే బాబా గారు చెప్పే సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇంకా ఆ కథ ఏమిటి అంటే, పూర్వం ఒక నగరంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా దయగలవాడు, మంచి ధైర్య సాహసాలను కలిగినవాడు. ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. న్యాయం, ధర్మం ఇవి ఆ రాజ్యంలో చక్కగా జరుగుతూ ఉండేవి. పేదవారైనా గొప్పవారైనా రాజు దగ్గర అందరూ ఒకే విధానంగా ఉండేటట్లు రాజు ప్రజలందరి ప్రశంసలు పొందుతూ చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. రాజుకు తగినట్టుగా ఉండేది మహారాణి. ఇలా చాలా కాలం గడుస్తూ ఉంది. వారి జీవితం ఎంతో సంతోషంగా ఉన్నా కానీ ఆకాశంలో చంద్రుడు లేనట్టుగా వారి సంసార జీవితంలో ఒక బిడ్డ కూడా కలగలేదు. మహారాజు మహారాణి బిడ్డల కోసం ఎన్నో పూజలు చేశారు, ఎన్నో నోములు నోచారు. అలా కాలం గడుస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలకు వారి పూజలు ఫలించాలని మహారాణి గర్భవతి అయింది. ఆమె ఒక శుభముహూర్తంలో ఒక చక్కటి ఆడపిల్లని కనింది. రాజు మహారాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. మహారాణి పాలింత జబ్బుతో బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే చనిపోయింది. అలా మహారాణి చనిపోవటంతో మహారాజుకి ఏమి చేయాలో పాలుపోలేదు. లేక లేక ఆడపిల్ల పుట్టింది అని సంతోషపడాలో, బిడ్డ పుట్టగానే మహారాణి చనిపోయిందని బాధపడాలో ఆ మహారాజుకి అర్థం కాలేదు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత మహారాజు దుఃఖం నుంచి తేలుకున్న తర్వాత ఆ పసిపిల్లకు రత్నమాలిక అనే నామకరణం చేశాడు. పూర్తిగా ఆ పిల్ల ఆలనా పాలన చూస్తూ, పూర్తిగా పుట్టిన బిడ్డ గురించి ఆలోచిస్తూ రాజ పరిపాలన విషయాలన్నీ కూడా వదిలేశాడు మహారాజు. దాని వలన రాజ్యంలోని పరిపాలనంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలకు మహారాజు అందుబాటులో లేకపోవడం వలన రాజ్యంలో పరిస్థితులు కూడా దారి తప్పాయి. ఇదంతా గమనించినటువంటి మంత్రులు మహారాజు దగ్గరికి చేరుకొని మహారాజుకి చక్కటి సలహాను అందించారు. మహారాజా, మీరు ఇలా పసిపిల్ల ఆలన పాలన చూస్తూ రాజ్య కార్యాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. దాని వలన మన రాజ్యంలో పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తలుగా మారాయి. కాబట్టి మేము మీ శ్రేయస్సు, రాజ్యం శ్రేయస్సు కోరుకుని ఒక మంచి మాటను మీకు చెప్పాలని మీ వద్దకు వచ్చాము. రాజ్యంలోని ఎవరైనా సరే ఒక స్త్రీని తీసుకువచ్చి ఆ పాపకు దాసిగా నియమించండి. వలన మీరు పాపను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మీ రాజ్య కార్యాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కొంతమంది మంత్రులు రాజు శ్రేయస్సు, రాజ్యం శ్రేయస్సు కొరకు మహారాజుకి ఒక చక్కటి సలహాను అందించారు. వారి మాటలు మహారాజుకి కూడా నిజమే అనిపించాయి. తక్షణమే మహారాజు భటులను ఆజ్ఞాపించి రాజ్యమంతా కూడా గాలించి ఎవరైనా సరే అనుభవం కలిగిన పసిపిల్లని చూసుకొని ఒక స్త్రీని తీసుకురమ్మని పంపించాడు. ఆ భటులు రాజ్యమంతా కూడా గాలించి నడవయసు గల స్త్రీని ఆ మహారాజు వద్దకి తీసుకొచ్చారు. మహారాజు ఆమెను అన్ని విధాలుగా పరీక్షించారు. యువరాణి ఆలనా పాలన చూసుకుంటూ ఆమెతోటే పూర్తిగా ఉండేందుకు యువరాణి బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆనాటి నుండి ఆ దాసి తల్లి లేని నోటు అక్కడి తప్ప ఆమెను ఎంతో ప్రేమగా పెంచింది. ఆ పాపకు స్నానం చేయించడం, బట్టలు కట్టడం, మంచి తిండి తినిపించడం, ఆ పాపకు నచ్చినట్టుగా ఉండటం దాసి చేస్తూ ఉండేది. దాని వలన యువరాణి రత్నమాలకు దాసి అంటే ఎంతో ప్రేమ కలిగింది. ప్రతినిత్యం కూడా యువరాణికి ఆ దాసి ఏదో ఒక కథ చెప్తూ నిద్రపుచ్చేది. అలా తండ్రి ప్రేమతో పాటు తల్లి లేదు అనే ఒక లోటు తప్పించి దాసి ఎంతో ప్రేమగా చూస్తూ ఉండటంతో దాసి చెప్పే ప్రతి మాట కూడా యువరాణికి వేదవాకులా అనిపించేది. ప్రతినిత్యం కూడా దాసి ఏదో ఒక కథలు చెప్పటం, ఆ కథలు విన్న తర్వాతే యువరాణి నిద్రించేది. అలా ఆ దాసి యువరాణికి ప్రతినిత్యం కూడా ఎన్నో కథలు చెప్పిన యువరాణి మనసుకు మాత్రం దాసి చెప్పే అడవి పావురాల కథ బాగా నచ్చేది. ఆ కథ ఏమిటి అంటే, అడవిలో ఒక పావురాల జంట ఉండేది.
ఆ జంటకు ఎంతో కాలంగా ఇలా పిల్లలు కలగలేదు. చాలా సంవత్సరాల తర్వాత వారి ఆనందానికి గుర్తుగా ఆడపావురం 4 పిల్లల్ని పెట్టింది. వాటికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. చాలా చిన్న పిల్లలు. వాటిని చూసి పావురాలు ఎంతో ఆనందపడిపోయి మురిసిపోయాయి. ప్రతినిత్యం కూడా బయటకి వెళ్ళి ఆహారం తెచ్చి తన పిల్లలకు తినిపించి ఆ పావురాలు ఎంతో మురిసిపోయాయి. ఇలా సంతోషంగా ఉండగా పావురాలు జంట తన పిల్లలతో గడుపుతూ ఉండగా ఒకనాడు ఆ పావురాలు ఆహారం కోసం దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి ఎగిరి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ అడవంతా కూడా కారు చిచ్చు మొదలైంది. పావురాలు పిల్లలు చిన్న పిల్లలు అవటంతో వాటికి ఇంకా రెక్కలు కూడా రాకపోవటంతో అవి కూడా ఆ కారు చిచ్చులోనే కాలిపోతూ ఉన్నాయి. దూరంగా ఆహారం కోసం వెళ్ళిన ఆ పావురాలు ఆ అడవి కారు చిచ్చులోనే తన బిడ్డలు కాలిపోవటం చూసి అవి కూడా అక్కడి నుండి వేగంగా అడవిలోకి దూసుకు వస్తూ ఉన్నాయి. దారిలో ఆడపావురం మగ పావురంతో లేక లేక నాకు 4 బిడ్డలు పుట్టారు. వారిని అగ్నిదేవుడు పొట్టన పెట్టుకుంటున్నాడు. వారు లేకుండా నేను ఉండలేను. నేను కూడా మంటల్లో కాలిపోతాను అని బోరున ఏడ్చింది ఆ ఆడపావురం. ఆ మాటలకు దానితో పాటుగానే వస్తున్న మగపావురము, నువ్వు బాధపడకు. నువ్వు బిడ్డలు లేకపోతే నేను మాత్రం ఎలా బతకగలను? నేను కూడా మీతో పాటుగా ఆ అడవి కారు చిచ్చులో దహనమైపోతాను అంటూ 2 పావురాలు కూడా ఎంతో వేగంతో ఆ అడవిలోకి వస్తున్నాయి. కొంత దూరం వచ్చిన తర్వాత మగపావురము ఆడపావురంతో, ఒక క్షణం నా మాట విను. మనం గనక ఇప్పుడు చనిపోతే ఏం ఉపయోగం ఉంటుంది? మనం కనుక బ్రతికి ఉంటే మళ్ళీ పిల్లల్ని కనవచ్చు. ఒక్క క్షణం ఆలోచించు అని మగపావురం ఆడపావురంతో అంటుంది. ఆ మాటలు విన్న ఆడపావురం మగపావురాన్ని అసహ్యంగా చూస్తూ, చిచి, నువ్వు అసలు తండ్రివి కాదు. బిడ్డలు అలా అడవిలో ఆహుతి అయిపోతే మళ్ళీ బిడ్డల్ని కందాము అంటున్నావా? నీ మాటలు ఎప్పుడు కూడా నేను వినను. ఈ క్షణమే నేను అడవిలో దహనమైపోతాను అంటూ ఆ ఆడపావురం వెంటనే అగ్నిలోకి వెళ్ళి పిల్లలతో పాటుగా తను కూడా దహించి వేయిపోయింది. ఇలా ఆ దాసి యువరాణికి వీలు కుదిరినప్పుడల్లా అడవి పావురాల కథను చక్కగా చెప్పేది. ఆ కథ వింటున్నంతసేపు యువరాణి ఎంతగానో బాధపడేది. యువరాణి దాసిని ఇలా అడుగుతుంది, మరి ఆ మగపావురం ఏమైపోయింది అని అమాయకత్వంగా అడుగుతుంది. అప్పుడు దాసి యువరాణిని దగ్గరగా ప్రేమగా చూస్తూ, ఆ చనిపోయిన ఆడపావురం మా మహారాజుకి ఇలా యువరాణి రత్నమాలికగా జన్మించింది అంటూ యువరాణిని ఎంతగానో ముద్దు చేసేది. మాటలు విన్న యువరాణి ఎంతగానో సంతోషపడేది. ఆ దాసి యువరాణితో ఇలా అనేది, తల్లి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మగవారిని నమ్మవద్దు. వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మాయ మాటలు నాటకాలు చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా నువ్వు వారి మాటలు నమ్మకు. మనకి కష్టం వచ్చినప్పుడు మనవారు తోడుగా ఉండరు అంటూ దాసి తన అనుభవాలను యువరాణితో చెప్పేది. ఆ కాలం గడిచిపోతూ ఉంది. కొంతకాలకి దాసి కూడా చనిపోయింది. యువరాణి యుక్త వయసుకు వచ్చింది. అయినా కూడా చిన్నప్పటి నుంచి దాసి చెప్పిన అడవి పావురాల కథను తన మనసులో నాటుకుపోయింది. మగవారిని ఎప్పటికీ కూడా నమ్మకూడదు అని స్థిరంగా నిర్ణయించుకున్న రత్నమాలిక ఒక రోజున తండ్రి అయిన మహారాజు దగ్గరికి పోయి మహారాజుతో ఈ విధంగా చెప్పింది, నాన్నగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మన తోటలో నా కోసం ప్రత్యేకంగా పాలరాతి మందిరాన్ని నిర్మించండి. పాలరాతి మందిరంలో నేను, నా చెలికత్తెలు తప్ప మగవారెవ్వరూ కూడా అటువైపు రాకూడదు. ఒకవేళ మీరు తప్ప ఇంకే పురుషులైనా అటువైపు వచ్చినట్లయితే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని మీరు ఆజ్ఞ జారీ చేయండి. పురుషుల మొహాన్ని చూడాలి అనుకోవడం లేదు. నాకు మగవారు అంటే అసహ్యం కలుగుతుంది అంటూ తన మనసులో ఉన్న ఆలోచనలను మహారాజుకు చెప్తుంది యువరాణి. యువరాణి మాటలు విన్న మహారాజు ఎంతో ఆందోళన చెందాడు. యువరాణితో ఇలా అంటాడు, తల్లి, నీ నిర్ణయాన్ని మార్చుకో. అందరిలోని చక్కటి యువరాజుతో నీకు వివాహం చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. నువ్వు మాత్రం మగవాళ్ళని అసహ్యించుకుంటున్నావు.
ఇది ఏమాత్రం కూడా తగినటువంటిది కాదు. మగవారందరూ చెడ్డవారు కాదు. నీ నిర్ణయాన్ని మార్చుకో తల్లి అని అంటూ యువరాణికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ యువరాణి తండ్రి వారు, నేను ఈ జన్మలో కాదు 1000 జన్మలైనా సరే నేను వివాహం చేసుకోను. అన్ని కలలో కూడా నేను పురుషుణ్ణి చూడడానికి ఇష్టపడటం లేదు. నా మాటకు మన్నించి అతి త్వరలోనే మన తోటలో పాలరాతి మందిరాన్ని నిర్మించండి అని చెప్పడంతో యువరాణి పట్టుదల బాగా తెలుసు గనక మహారాజు చేసేదేమీ లేక ఆ తోటలో పాలరాతి భవనాన్ని నిర్మించడానికి నిర్ణయించుకుంటాడు మహారాజు. మహారాజు పాలరాతి మందిరాన్ని నిర్మించడానికి ఆజ్ఞ జారీ చేసిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే పాలరాతి మందిరం నిర్మించబడింది. ఆ తర్వాత యువరాణి చెలికత్తెలు ఆ పాలరాతి మందిరంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఒక మహారాజు తప్ప ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదు అని ఆజ్ఞను జారీ చేశారు. మగవారు అనేది అటువైపు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి మగవారు ఎవరు కూడా ఆ పాలరాతి మందిరాన్ని కన్నెత్తి చూసేవారు కాదు. కానీ మహారాజు మనసులో చాలా దిగులు ఉండేది. తాను పోయిన తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? యువరానికి ఏ గది పడుతుందో, తను ఎంతో మొండిగా ఉంది, తన మనసును ఎవరు మార్చగలరు అని మహారాజు ఎంతగానో దిగులు పడేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పొరుగు దేశం యువరాజు అలాగే మంత్రి కొడుకైన తన స్నేహితుడు ఇద్దరు కూడా దేశాటన చేస్తూ ఆ నగరంలోకి ప్రవేశించారు. వచ్చినటువంటి ఆ స్నేహితులిద్దరూ ఆ దారి వెంట నడుస్తూ ఉండగా వారు తోటలో ఉన్నటువంటి పాలరాతి మందిరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. అప్పుడు మంత్రి కొడుకు యువరాజుతో, మిత్రమా, ఈ పాలరాతి మందిరం చాలా అద్భుతంగా ఉంది. మనం చాలా దూరం ప్రయాణించాము, అలసిపోయాము. ఈ మందిరంలో ఎవరో ఉన్నారో, మనకి ఆతిథ్యం ఇస్తారేమో అడిగి వస్తాను అని అంటాడు స్నేహితుడితోటి. యువరాజు కూడా, నేను కూడా నీతో పాటు వస్తాను అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ పాలరాతి మందిరంలోకి వస్తారు. వారు అలా వస్తూ ఉండగా భవనం బయట ఉన్న ఒక చెలికత్తె వారితో ఇద్దరిని చూసింది. ఆమె అక్కడి నుండి వారిని లోపలికి రాకండి అని పెద్దగా అరుస్తూ పరుగు పరుగున వారి దగ్గరికి వెళ్తుంది. వారితో ఇలా అంటుంది, అయ్యా, మీరెవరు? ఈ నగరానికి కొత్త వారిలా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమీ మీకు తెలియనట్టుగా అనిపిస్తున్నాయి. ఈ మందిరం చుట్టుపక్కల ఎవరు కూడా పురుషులు రాకూడదు. మహారాజు గారే ఆజ్ఞ అని చెప్తుంది చెలికత్తెలు. చెలికత్తె మాటలు విన్న యువరాజు స్నేహితుడు ఆశ్చర్యంగా, ఇటువైపు ఎందుకు రాకూడదు? పురుషులు ఇక్కడ ఎందుకు సంచరించకూడదు? వారికున్న అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నిస్తాడు యువరాజు స్నేహితుడు. అప్పుడు చెలికత్తె, అయ్యా, ఇది మా యువరాణి గారి రత్నమాలిక విశ్రాంతి మందిరము. ఇక్కడికి మహారాజు తప్ప మరొక పురుషుడు ఎవరు కూడా ఇటువైపు రాకూడదు అని కఠినమైన ఆజ్ఞ ఉన్నది. నా ఆజ్ఞను ధిక్కరించి ఇటువైపు వస్తే వారి ప్రాణాలు పోతాయి. నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకే మంచిది అని హెచ్చరిస్తూ ఆ చెలికత్తె వడివడిగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు యువరాజుతో స్నేహితుడు ఇలా అంటాడు, మిత్రమా, ఈమె ఎవరో కానీ మంచి మర్యాద లేకుండా మాట్లాడుతుంది. పురుషులెవరూ రాకూడదంట. ఈమె పురుషద్వేషిని కాబోలు. మనం మరొక మార్గం చూసుకుందాము అంటూ ఇరువురు బయటికి వచ్చారు. ఆ తర్వాత యువరాజు, మంత్రి కుమారుడు ఇద్దరూ కలిసి నగరం వెలుపల ఉన్న పూటకోళ్ళమ్మ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఆ అవ్వ ఇద్దరికీ కూడా సకల మర్యాదలు చేసింది. కావలసినంత పదార్థాలు వారు అడిగినట్టుగా వండి పెట్టింది. ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వారు అవ్వతోటి తాము తిరిగి వచ్చిన దేశాలను ముచ్చట్లన్నీ కూడా చెప్పారు. అప్పుడు యువరాజు అవ్వతోటి, అవ్వ, మీ నగరం నుండి తిరిగి వస్తున్నప్పుడు యువరాణి రత్నమాలిక మందిరం చూశాము. ఆ మందిరం చాలా బాగుంది. మాకు అక్కడ ఆతిథ్యం ఇస్తారేమో అని అక్కడికి లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక చెలికత్తె లోపలికి రాకూడదు అని, యువరాణి రత్నమాలికకి పురుషులంటే ఇష్టం లేదని, ఆమెను పురుషులెవరు చూడకూడదని మాతో చెప్పింది. మమ్మల్ని హెచ్చరించి పంపివేసింది. నా అనుమానం ఏమిటి అంటే యువరాణి అనాకారి అయ్యుంటుంది. ఆమెను ఎవరు కూడా వివాహం చేసుకోము అని అనడంతో ఆమెకి మగవారిపై ద్వేషం కలిగి ఉంటుంది. ఏమంటావు అవ్వ అని ఆ అవ్వను ప్రశ్నించాడు. ఆ మాటలకు పూటకూళ్ళవ్వ వారిద్దరినీ చూస్తూ,
నాయనలారా ఈ రాజ్యానికి కొత్త వారై ఉంటారు. మీరు అనుకున్నట్లుగా యువరాణి అనాకారి కాదు. గొప్ప సౌందర్యవతి, చాలా ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయి. తనకి చిన్నతనం నుండి తన గత జన్మ విషయాలకు తెలియటం వలన ఆమె మగవారిని నమ్మకూడదు అని నిర్ణయించుకుంటుంది. అలా చిన్నతనం నుండి పురుషులపైన ద్వేషం పెంచుకుంది. ఈ జన్మలో కాదు, 1000 జన్మలైనా సరే వివాహం చేసుకోను అని మహారాజుతో కారాఖండిగా చెప్పింది. అందుకోసమే తను ప్రశాంతంగా ఉండడానికి తోటలో పాలరాతి మందిరాన్ని నిర్మించుకొని అందులో తాము చెలికత్తెలు మాత్రమే ఉంటారు. నిజానికి యువరాణి అనాకారి కాదు. ఆమెను వివాహం చేసుకోబోయేవాడు ఎంతో అదృష్టవంతుడు. ఆమెకు గత జన్మ విషయాలు తెలియటం వలనే ఇప్పుడు పురుషుణ్ణి నమ్మకూడదు అని, వివాహం అనేది చేసుకోనని చెప్పి అలా ఉంది అని చెప్తుంది అవ్వ. ఆ మాటలకు మంత్రి కుమారుడు చాలా ఆసక్తిగా యువరానికి గత జన్మ విషయాలు ఏమి తెలుసు అని ప్రశ్నించాడు. అప్పుడు అవ్వ అతనితో, నాయనా, ఇది పరమ రహస్యం, బయట ఎక్కడ అనకండి. నాయన్లారా, మా యువరాణి గత జన్మలో 6 పావురాల్లో ఆడ పావురం. ఆ పావురాల జంటకు లేక 9 పిల్లలు పుడితే అగ్నిదేవుడు కారు చిచ్చు రూపంలో ఆ పిల్లని పొట్టన పెట్టుకున్నాడు. పిల్లలు లేరని బాధతోటి ఆ ఆడపావురం ఆ అగ్నిలోనే దహనమైపోయింది. ఆడపావురాన్ని మోసం చేసిన మగ పావురం ఎటో వెళ్ళిపోయింది. ఆనాటి నుండి మా యువరాణి పురుషుల్ని నమ్మకూడదు అని నిర్ణయించుకుంది. అందుకని యువరాణి వివాహం అనేది చేసుకోని అంటూ ప్రత్యేకంగా పాలరాతి మందిరాన్ని నిర్మించుకొని అందులో తను చెలికత్తెలతో నివాసం ఉంటుంది అని ఆ అవ్వ ఆ ఇద్దరికి కూడా చెప్తుంది. మంత్రి కుమారుడు అవ్వని, అవ్వ, ఈ విషయాలన్నీ యువరానికి ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ, దానిదేముంది నాయనా, అగ్నిలో ఆహుతైపోయింది కదా అమ్మా యువరాణి. అగ్నిదేవుడు ఇచ్చిన వరం వల్ల ఆమెకు పూర్వజన్మ విషయాలన్నీ కూడా తెలిసాయి. అందువల్లే ఆమె పురుషుని నమ్మటం లేదు అని చెప్పింది. ఆ మాటలన్నీ విన్న తర్వాత యువరాజు, మంత్రి కుమారుడు మీరువురు కూడా వారు ఏమి చెయ్యాలో ఆ రోజు రాత్రి చక్కటి ఆలోచన చేశారు. మరునాడు పూటకుళ్ళ అవ్వకు డబ్బులిచ్చి అక్కడి నుంచి బయటకి వచ్చేశారు. ఆ నగరంలోనే వారికి కావలసిన వస్త్రాలను కొనుక్కొని ఆ నగరంలోని వెలుపలోకి వెళ్ళిపోయారు. తర్వాత వారికి తగినటువంటి ఆలోచన వస్త్రాలతోటి, చక్కటి అలంకరణతోటి రాజు దర్శనం కోసం, రాజు ప్రసాదం కోసం బయలుదేరారు. మహారాజుకి ఈ యాత్రికులన్నా, సత్పురుషులన్నా, సాధువులన్నా వారిని సేవించడం అంటే ఎంతో ఆతృత చూపించేవారు. అందువల్ల సాధువుల విషయాల్లో ఉన్న వీళ్ళకి తొందరగానే మహారాజు అనుమతి లభించింది. అలా రాజ్యానికి చేరుకున్నటువంటి యువరాజు, మంత్రి కుమారుడు ఇరువురు కూడా అక్కడ ఉన్న మహారాజుకి, మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కరించారు. అలా నా మంత్రి కుమారుడు మహారాజుని చూస్తూ మిగతా వారందరికీ కూడా నమస్కరించారు. ఆ తర్వాత మంత్రి కుమారుడు మహారాజుని చూస్తూ, మహారాజా, మేము దేశయాటన చేస్తూ ఎన్నో నగరాలను పర్యటించాము. వీరు మా గురువు గారు. వీరికి అగ్ని స్తంభన, వాయుస్తంభన, జలస్తంభన ఇలా ఎన్నో గొప్ప గొప్ప విద్యలు తెలుసు. అలాగే వీరు ఎడారిలోనే మొక్కలు సృష్టించగలరు. ఎండిపోయిన మొక్కలకి పువ్వులను పూయించగలరు, పండ్లను కాయించగలరు. అంత గొప్ప శక్తి మా గురువు గారికి ఉన్నది. మేము ప్రదర్శించిన విద్యని మీరు మెచ్చి ఏదైనా బహుమానం ఇస్తారేమోనని మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు మంత్రి కొడుకు. ఆ మాటలు విన్న మహారాజు ఎంతో సంతోషంగా, అలాగైతే మా తోటలు, యువరాణి మందిరం ప్రాంగణంలో మీరు తగినట్టుగా ప్రదర్శించవచ్చు. నేను నాకు తోచినట్టుగా మిమ్మల్ని సత్కరిస్తాను అని చెప్తాడు. మహారాజు మాటలు విన్న మంత్రి కొడుకు ఆందోళనగా నటిస్తూ, అలా చేయవద్దు మహారాజా, మా గురువు గారు పూర్తిగా స్త్రీద్వేషి. వారు స్త్రీలను చూడడం కానీ, వారి మాటలు వినడం కానీ మా గురువు గారు అస్సలు చేయరు. మీరు బహుమతి ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ప్రదర్శన ఆవేసి ఎటు నుంచి ఇటే వెళ్ళిపోతాము. స్త్రీలను మాత్రం అసలు చూడము అని అంటాడు మంత్రి కొడుకు. ఆ మాటలకు మహారాజు కాసేపు ఆలోచించి, అలాగైతే స్త్రీలు మీ ప్రదర్శనను రహస్యంగా గెలిపించవచ్చు కదా, వారు ఇంటి నుండి బయటకి వచ్చేటువంటి అవకాశమే లేదు. ఇలా చేయవచ్చా అని మహారాజు అడుగుతాడు. అప్పుడు మంత్రి కొడుకు కొంతసేపు ఆలోచించినట్టుగా నటించి మహారాజాతో, మహారాజా,
వారి మాటలు మాకు వినబడకూడదు, వారు మాకు కనబడకూడదు. ఆ విధానంగా మాకు ప్రదర్శనకు ఏర్పాటు చేయించండి అని అంటాడు. వారు చెప్పినట్టుగానే మర్నాడు మహారాజు యువరాణి మందిరం ప్రాంగణంలో ప్రదర్శనకు సిద్ధం చేశారు. అలా ప్రదర్శన మొదలవగానే యువరాజు పైకి లేచి అక్కడ ఉన్న వారందరికీ నమస్కరిస్తూ, అయ్యా, నేను పూర్తిగా స్త్రీ ద్వేషిని. స్త్రీలను చూడటం, మాట్లాడటం అనేది నాకు ఏమాత్రం కూడా నచ్చదు. నాకు ఈ స్త్రీ ద్వేషానికి కారణం, నేను గత జన్మలో అడవిలో ఒక మగ పావురం. నేను నా భార్యను ఎంతగానో ప్రేమించాను. మా ప్రేమ గుర్తుగా మాకు 4 పిల్లలు కలిగారు. కానీ కర్మానుసారంగా అడవిలో కారు చిచ్చు కాలగడం వలన ఆ 4 పిల్లలు కూడా అడవిలో దహనమైపోయాయి. నేను, నా భార్య కూడా ఆ అడవిలో దహనమైపోవాలని అని బయలుదేరాము. కానీ నా భార్య నన్ను మోసం చేసి ఎటో వెళ్ళిపోయింది. నేను అలా అగ్నిలో దహనమైపోయాను. అప్పటి నుంచి నేను ఆడపారిని నమ్మకూడదు అని నిర్ణయించుకున్నాను. నేను నా భార్యను స్వీకరిస్తూ అగ్ని ప్రవేశం చేశాను. భార్యను ఈ జన్మలోనే కాదు, 1000 జన్మలైనా సరే నీకు వివాహం జరగదు అని శపించి నేను అగ్నికి ఆహుతైపోయాను. అలా అగ్నిలో దహనమైపోవడం వలన అగ్నిదేవుడు నాకు మెచ్చి ఇచ్చిన వరం ఈ గారడీ విద్య. ఇలా తను చెప్పవలసినవన్నీ చెప్పాడు యువరాజు. ఆ మాటలు అంతుల వైపు నుంచి ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన యువరాణి విని ఎంతో కోపంతోటి బయటకి వచ్చి, అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. పుత్రశోకంతో అగ్నికి దహనమైపోయిన దాని నేను. నన్ను మోసం చేసి మళ్ళీ పిల్లలు కన్నాము అని చెప్పి మీరు ఎటో వెళ్ళిపోయారు. నేను మరణిస్తే మీరు మరణించారు అని నాపై నా పనింద వేస్తున్నారు మీరు, పెద్దగా అరిచింది యువరాణి. అప్పటి వరకు ఆమె ఎలా ఉంటుందో తెలియని యువరాజు ఆమె అందచందాలు చూసి మంత్రముగ్ధుడయ్యాడు. వెంటనే యువరాజు, నేను నీతో మాట్లాడినవన్నీ నిజమే. నేను నీ మాతృప్రేమని పరీక్షించాలి అని చెప్పి ఆ రోజు ఆ మాటలు చెప్పాను. కానీ నువ్వు చేసింది ఏమిటి? ఎటో వెళ్ళిపోయి నువ్వు తప్పించుకున్నావు. నువ్వు పిల్లలు లేక ఎంతో బాధపడి ఆ అగ్నిలో ఆహుతైపోయాను అంటూ యువరాజు చాలా కోపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే మంత్రి కొడుకు యువరాజుతో, గురువుగారు, మనం ఎన్నో దేశాలను తిరిగాము. మీకు భార్య కాగల స్త్రీని ఎంతవరకు నేను చూడలేదు. ఈ రోజున స్వయంగా మీ భార్య మీ కళ్ళ ముందు ఉంది. వాళ్ళు ఎంతో సున్నితమైన మనసు కలవారు. ఒక్కసారి మీరు క్షమాపణ చెప్పకూడదా అని మంత్రి కొడుకు యువరాజుతో అంటాడు. స్నేహితుడు ఆలోచన ఏమిటో తెలుసుకున్న యువరాజు యువరాణితోటి, మహారాణి, నన్ను క్షమించు. నేను నీతో అలా మాట్లాడకుండా ఉండవలసింది. పిల్లల్ని పోగొట్టుకున్న నిన్ను ఓదార్చడం మానేసి నేనే తప్పుగా మాట్లాడి ఇట్లా అపచారం చేశాను. నన్ను క్షమించు అన్నాడు యువరాజు. అతడు మాటలు వింటూనే యువరాణి కన్నీరు తుడుచుకుంటూ, నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. నేను మీకు నాపైన బిడ్డలపైన ఎంత ప్రేమ ఉందో తెలిసి కూడా నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీరే నన్ను క్షమించండి అని అంటుంది యువరాణి. జరుగుతున్నంతా చూస్తున్న మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత మంత్రి కుమారుడు మహారాజును ప్రత్యేకంగా కలుసుకొని జరిగిన విషయమంతా చెప్పాడు. మహారాజు కూడా ఎంతో సంతోషించి మంచి శుభముహూర్తంలో రత్నమాలికకు యువరాజుకు మంచిగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత వారు కలలు కన్నట్టుగానే వారికి చక్కగా 4 సంతానం కలిగారు. మనకు బాబాగారు చెప్పేటువంటి గొప్ప సందేశం ఇదేనండి. అవసరమైనప్పుడు నీ వారి దగ్గర నువ్వు ఒక వెట్టు దిగి నువ్వు క్షమాపణ చెప్పటం వలన నువ్వు కోల్పోయేది ఏమీ లేదు. అలాగే అవమానము లేదు, నష్టము లేదు. కానీ నీకు మేలే జరుగుతుంది. జీవితకాలం నువ్వు సంతోషంగా ఉండగలవు. ఇది నీ సాయి వాక్కు తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు ఈ కథ ద్వారా చక్కటి సందేశాన్ని అయితే మనందరి కోసం అందించారండి. మరి ఇంతటి గొప్ప సందేశాన్ని అందించిన బాబాగారికి కృతజ్ఞతలైతే మనం తెలుపుకుందామండి.
బాబా గారు సందేశం మన వరకు వచ్చింది అంటే మనకి ఎంతో తెలియచేయాలని, మన జీవితంలో మంచి జరుగుతుంది అని చెప్పడానికి, మీరు బాధపడవద్దు అని చెప్పడానికి ఇలా ఏదో ఒక సందేశ రూపంలో పంపుతారండి. మనం అర్థం చేసుకొని మనం బాబా గారిని అనుసరిస్తే, బాబా మార్గంలో మనం నడిస్తే అంతా మంచే జరుగుతుందండి. మన బాబా గారు ఈరోజు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న ఆల్ అనే సింబల్ని కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.